పార్వతీపురం మన్యం జిల్లాలో 4 రోజులుగా ఉపాధ్యాయులు నిరసన చేస్తున్నారు. ఈ నిరసనపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్తో సీఎం ఫోన్లో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. 2 రోజుల్లో సస్పెన్షన్లు ఎత్తివేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులకు కలెక్టర్ హామీనిచ్చారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అక్రమంగా సస్పెన్షన్లు విధించారంటూ 4 రోజులుగా ఉపాధ్యాయ సంఘాలు నిరసన చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ స్పందనపై ఉపాధ్యాయ పోరాట సంఘం హర్షం వ్యక్తం చేసింది. కష్టపడి చేస్తున్నారు, కొత్త కొత్త ఇనిషియేటివ్స్ తీసుకువస్తున్నా కూడా దీనికి కూడా అడాప్ట్ అవుతూ దీనికి కూడా న్యూ టెక్నాలజీస్, న్యూ ఇనిషియేటివ్స్ వీటన్నిటినీ కూడా టీచర్స్ మనకి అందరూ అడాప్ట్ చేస్తున్నారు. మన డిపార్ట్మెంట్ ని ముందుగా తీసుకువెళ్తున్నారు. సో మీరు చేస్తున్న హార్డ్ వర్క్ కి అందరూ అక్నాలెడ్జ్ చేస్తున్నారు. దీనిలో ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి సందేహం అనుమానం ఉండకూడదు, లేదు కూడా. సో మీద ఎంక్వైరీ చేసి నేనే పర్సనల్ గా నివేదిక గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాను. ఇలాంటి ఇష్యూస్ జరిగింది, అన్ఫార్చునేట్, బుక్స్ లేట్ గా రావడం, కానీ అసలు మనం చేయాలి. ఇప్పుడు ఎంక్వైరీ చేసి ఎవరి తప్పు, ఫ్యూచర్ ఇలాంటి జరగకూడదు, అది కూడా మనం ఎన్షూర్ చేయాలి. అండ్ స్టేట్ లెవెల్ కూడా ఎక్కడైనా ఇలాంటి లేట్ సప్లై మెటీరియల్ లేట్ సప్లై వల్ల ఎక్కడైనా